ఆయా స్థలాలలో విరివిగా మనము మాట్లాడుతూ వచ్చాం. అయితే ఈరోజు ఒక మాటను ఇక్కడ ధ్యానం చేయాలనే తలపు. ఆల్రెడీ కొన్ని స్థలాల్లో నేను ఈ మాటను ధ్యానించినాను. ఇక్కడ కూడా మనం ధ్యానిస్తే మనకి సమయోచితంగా ఉంటుంది అనే తలంపుతో ఈ మాటను ధ్యానించాలని మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ మాట అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చాలా మంది చాలా విధాలుగా సంబోధించినారు. ఉదాహరణకి దావీదునే మనం చూస్తే, నా బలమా, నా శైలమా, నా కేడమా, నా కొండ, నా దుర్గమా అని దావీదు భక్తుడు ఎంతగానో దేవుణ్ణి సంబోధిస్తూ వచ్చాడు. అయితే ఇంకొంతమంది యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని సంబోధించినారు అంటే, ఒక వ్యక్తి మాత్రం ప్రత్యేకంగా సంబోధించినట్టు యేసుక్రీస్తు వారి గురించి. అసలు ఆయన ఎందుకు సంబోధించినాడు, అది ఎంతవరకు వాస్తవము అనే విషయాన్ని ఈరోజు మనం ఆరాధనలో ధ్యానం చేస్తాం. ఏమని సంబోధించినాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభుని పులితో పోలిస్తే బాగుండేది కదా. పులివెందుల పులిని, లేకపోతే రకరకాల పులిని, కొంతమంది పాడేరు పులి అని ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా. అలా పిలిచినప్పుడు వేసుకోవడం కూడా పులి అంటే బాగుండేది కదా. గొర్రె అని గొర్రె పిల్లని ఎందుకన్నారు? బైబిల్ గ్రంథంలో దీన్నే ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యాక్టివ్గా గొర్రె పిల్ల అని అనడానికి సమయోచితమైనదేనా మాట అనేది ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటాం. అండి, ఆదికాండము 22వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను, అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, దహన బలికి ఏమి లేదు, గొర్రె పిల్ల లేదు. గొర్రె పిల్ల ఏది అని అంటే క్వశ్చన్ చేశాడు. నానా, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆఖరికి మనము అక్కడికి వెళ్ళి బలర్పించడానికి నిప్పు కూడా ఉంది. దహన బలి కదా ఇచ్చేది, నిప్పు కూడా ఉంది. వధించడానికి కత్తి కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, గొర్రెపిల్ల. ఏది గొర్రెపిల్ల? ఆయన ఆది కాండములో ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడుంది అంటే మీ అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఒకసారి చదవండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని పోవు. ఎవరని రాయబడింది? దేవుని గొర్రె పిల్ల. ఎందుకు గొర్రె పిల్ల అన్నాడు ఈ మనుషుడు? ఎందుకు గొర్రె పిల్ల అన్నాడు ఈ మనుషుడు అంటే, బైబిల్ గ్రంథంలో గొర్రె పిల్ల అని పిలవడానికి గల కారణం, అసలు ఇతడు గొర్రె పిల్ల అని అన్నాడు ఎందుకు? ఒక మాట అనొచ్చు, ఏమని? లోక పాపమును మోసుకొని పోవటానికి దిగి వచ్చిన నాకంటే ప్రముఖుడు అని చెప్పాల్సింది, నాకంటే గొప్పవాడు అని చెప్పాల్సింది. యేసుక్రీస్తు ప్రభు యోహాను అదే అన్నాడు. ఏమన్నాడు? నాకంటే గొప్పవాడు, నాకంటే ఎవరు ప్రముఖుడు, నాకంటే యోగ్యుడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటికైనను నేను ఎవరిని కాదు, పాత్రుని కాదు, ఇలాగ చెప్పాల్సింది కదా. ఆయన గొర్రె పిల్ల అని అంటానికి గల కారణం ఏంటి? ఎందుకు గొర్రె పిల్ల అని మాట్లాడవలసి వచ్చింది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే, పూర్వ దినాలలో యాజకుల లేవీల కాలంలో ఒక మనుషుడు పాపము చేస్తే తన పాపం యొక్క నివృత్తి కొరకు అతడు గొర్రెనో మేకనో తీసుకొచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి తెచ్చినప్పుడు ఈ మనుషుడు తన చేతిని ఎక్కడ పెట్టాలి? ఎవరైతే పాపం కలిగి వచ్చాడో పాపం యొక్క పరిహారం కొరకు గొర్రె పిల్లలను తెచ్చినప్పుడు
ఆ యాజకుడు లేక ఏ లేవీయుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ చేతిని, తన చేతిని దేని మీద పెడతాడు? దాని తల మీద పెడతాడు. దేని తల మీద? తెచ్చిన గొర్రె పిల్ల తల మీద. అంటే అర్థం ఏంటి? నా పాపములు దేని మీద మోపడ్డాయి? ఆ గొర్రె పిల్ల మీద మోపడ్డాయి. ఇప్పుడు నేను బలి కావాలి, నాకు బదులుగా ఎవరు బలైపోతున్నారో తెలుసా? గొర్రె పిల్ల బలవుతుంది. అంటే మన యొక్క ప్రాయశ్చిత్తము కోసం, మన పాపముల యొక్క పరిహారం కొరకు గొర్రె పిల్ల ఏమవుతుందో తెలుసా? మన పాపములన్నీ మోసుకొని మన పాపములకు బలవుతుంది కనుక మనకేం కలుగుతుందో తెలుసా? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందుకనే ఆయన ఒక మాట మాట్లాడాడు, లోక పాపములు మోసుకొని పోవు ఎవరు? దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవు ఎవరంట? దేవుని గొర్రెపిల్ల అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి లోక పాపములన్నీ, మనందరి పాపములు మోసుకుపోయే గొర్రెపిల్లగా ప్రభువు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. గొర్రెపిల్లే అని ఆ సామాన్యమైన సాధువైన ఆ జంతువుతో యేసు ప్రభువుని పోల్చినాడు. ఈ పోలిక కరెక్టేనా అంటే జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఈ పోలిక ఎంతవరకు కరెక్ట్ అనేదాన్ని. బైబిల్ గ్రంథంలో ఆదిలో ఆదాము దేవుని ఆజ్ఞను మీరి పాపము చేసి ఏం తెచ్చుకున్నాడు? తాను మరణం. మరణానికంటే ముందేం తెచ్చుకున్నాడు? శాపం కంటే ముందేం తెచ్చుకున్నాడు? సపరేషన్ కంటే ముందేం తెచ్చుకున్నాడు? రండి, ఆది కాండము 3వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడేవి, వారు తాము దిగంబరులు. ఎవరైపోయినారు వాళ్ళు? అప్పటి వరకే దిగంబరత్వం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే పాపము చేసినారో, ఆజ్ఞ అతిక్రమించినారో, వారు ఎవరుగా చేయబడ్డారో తెలుసా? దిగంబరులుగా చేయబడ్డారు. దిగంబరులుగా చేయబడ్డారు. పాపము కంటే ముందే, శాపము కంటే ముందే, వాళ్ళ జీవితంలో వచ్చి పరిస్థితులన్నింటికంటే ముందే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించినారో, ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ పాపం వారి జీవితంలో మొట్టమొదటి తెచ్చిన నష్టమైందో తెలుసా? ఏంటిది? దిగంబరత్వం. దిగంబరత్వం వచ్చింది. మానవుడు దిగంబరైపోయినాడు. వాస్తవంగా మనము ఎంత హుందాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, దిగంబరులుగా కనపడాలని మనం ప్రయత్నం చేయం. ఇదేమో కానీ ఈ దరిద్రపు లోకం, ఈ చివరి దినాలలో మనుషులు ఎంత దిగంబరులుగా కనపడితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు. వాస్తవంగా ఆ దినాలలో మానవుడు దిగంబరిగా ఉంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకనే ఎవడికి నీ దిశములు కనపడకుండా తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ మనం చదివాం, దిగంబరం అయిపోయాం. ఇప్పుడు ఈ దిగంబరత్వాన్ని కప్పాలి అంటే ఏం కావాలి? వస్త్రాలు కావాలి. దిగంబరత్వాన్ని కప్పటానికి ఏం కావాలి? వస్త్రాలు కావాలి. వస్త్రాలు కావాలంటే వస్త్రాలకి ఎవరు ఉపయోగపడతారు? రండి, దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 27:26. సామెతల గ్రంథం 27:26. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి. మన వస్త్రాల కొరకు ఏమున్నాయి? గొర్రె పిల్ల. దేని కొరకు తెలుసా? మన దిగంబరత్వాన్ని కప్పి మనల్ని అలంకరించేదాని కొరకు. పాపం వల్ల మనమందరం దిగంబరులం. దిగంబరులమైన మనము దిగంబరులుగా కనపడం. ఎలా కనపడతామో తెలుసా? వస్త్రాలు ధరించుకున్న వాళ్ళంగా కనపడతాం. కాబట్టి పాపం వల్ల దిగంబరైపోయిన మనల్ని వస్త్రాలు ధరింపజేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి మన కోసము యేసుక్రీస్తు ఎవరుగా రావాల్సి వచ్చిందో తెలుసా? గొర్రెపిల్లగా రావాల్సి వచ్చింది. ఎందుకు గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారు. ఆయన లోక పాపములు మోసుకుని పోయే గొర్రెపిల్ల అని ఎందుకు చెప్పబడ్డాడు? దేనికి చెప్పబడ్డాడు గొర్రెపిల్ల అని అంటే మనకు వస్త్రములను ఏం చేయడానికి? ధరింప చేయడానికి. కానీ దేవుని వాక్యంలో నుండి ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం. మనము దిగంబరులము కాక
వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. చాలు. ఎలా ధరించుకున్న వారంగా కనబడతాం? దిగంబరులుగా కనపడం. ఒక మాట నేను మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాలంటే, యోబు భక్తుడు ఒక మాట అన్నాడు, నేను దిగంబరిగానే వచ్చాను. చెప్పండి, దిగంబరిగానే అక్కడికి వెళ్ళేదును. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. కానీ నిన్ను దిగంబరిగా పంపాలన్నది దేవుని ఉద్దేశం కాదు. వచ్చేటప్పుడు నువ్వు దిగంబరివే, కానీ వెళ్ళేటప్పుడు ఆయన ఎదుట అగుపడేటప్పుడు నీవు దిగంబరిగా ఉండకూడదని 7 వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? 7 రకాలైన వస్త్రాలు ఇచ్చినాడు. అందులో మొట్టమొదటి వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ప్రశస్త వస్త్రము, తెల్లని వస్త్రము, పెండ్లి వస్త్రము. ఏ వస్త్రాలు ఇచ్చినాడు? 7 వస్త్రాలు ఇచ్చినాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. 1 రక్షణ వస్త్రము, 2వది నీతి వస్త్రము, నీతి అనే పైబట్ట. 3వది ఉల్లాస వస్త్రము, 4వది స్తుతి వస్త్రము, 5వది ప్రశస్త వస్త్రము, 6వది తెల్లని వస్త్రము, 7వది పెండి వస్త్రం. యోబు జీవితంలో దిగంబరిగా వచ్చినాడు, దిగంబరిగా వెళ్ళాడు. కానీ నీవు నేను దిగంబరులుగా వెళ్ళం. దేన్ని ధరించుకుని వెళ్తామో తెలుసా? వస్త్రాలు ధరించిన, ఆత్మీయ వస్త్రాలు ధరించిన వారమై వెళ్తాం. ఈ వస్త్రాలు ధరించిన వారమై ఆయన ఎదుట మనం కనబడతాం. ఈ దేహమనే నివాసము శిథిలమైపోతుంది, కానీ శిథిలము కాకుండా, చేతి పని కాకుండా ఉన్న నివాసం ఉంది. ఆ నివాసంలో మనం ఏం కలిగిన వారమై ఉంటామో తెలుసా? వస్త్రాలు ధరించుకున్న వారంగా కనబడతాం. అందుకనే నాకు వస్త్రాలు ధరింపజేసి నా దిగంబరత్వాన్ని కప్పి నన్ను అలంకరించడానికి ఆయన పులిలాగా రాలేదు. ఎలా వచ్చినాడు? గొర్రెపిల్లగా వచ్చినాడు. నా పాపమును తీసివేసి నాకు వస్త్రాలు ధరింపచేయడానికి ఆయన ఎలా వచ్చాడు? గొర్రెపిల్లలాగా వచ్చాడు. నీ వస్త్రముల కొరకు ఏమున్నాయి? గొర్రెపిల్లలు ఉన్నాయి. గొర్రెపిల్లలు దేని కొరకు ఉపయోగపడతాయో తెలుసా? వస్త్రాల కోసం. అందుకనే నా ప్రభు నాకు వస్త్రాలు ఇచ్చి నన్ను అలంకరించడానికి ఆయన గొర్రెపిల్లగా వచ్చినాడు. 2వదిగా గొర్రెపిల్ల అని పిలువబడటానికి 2వ కారణం ఏంటి అంటే, ఒక రాజు వస్తాడు. ఈ రాజు వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి వాళ్ళను ఓడించి వాళ్ళను వశపరుచుకుంటాడు. వశపరుచుకున్న తర్వాత వాళ్ళు క్షేమముగా ఉండాలనుకోండి, వాళ్ళందరూ ఈ రాజుకి ఏం చేయాలి? పన్ను కట్టాలి, కప్పము కట్టాలి. పూర్వదినాల్లో కప్పము కట్టడానికి, పన్ను కట్టడానికి దేన్ని వాడేవాళ్ళు? వేటిని వాడేవాళ్ళు? రండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. 2 Kings chapter 3 verse 1. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3:4 దయచేసి 4వ వచనం. 3వ అధ్యాయం 4. మోయాబు రాజైన మేష, చదవండి. 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం. మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొత్సుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇశ్రాయేల్ రాజుకు పన్నుగా ఇచ్చుచుండువాడు. ఏం పన్నుగా ఇస్తున్నాడో తెలుసా? 1,00,000 గొర్రె పిల్లల్ని ఇస్తాడు. అంటే దీన్ని ఏమంటారంటే క్రయధనము. ఏంటివి? క్రయధనముగా చెల్లిస్తూ ఉన్నాడు. ఏం చెల్లిస్తున్నాడు? 1,00,000 గొర్రె పిల్లలను క్రయధనంగా చెల్లిస్తున్నాడు. ఇప్పుడు మన యొక్క జీవితంలో మనకు బదులుగా క్రయధనము చెల్లించింది ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన 1,00,000 గొర్రెల కంటే ఎక్కువ, 1,00,000 గొర్రె పిల్లల కంటే ఎక్కువ అంత క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. ఎలా చెల్లించినాడు? గొర్రె పిల్లగా వచ్చిన కారణాన మన కొరకు ఆయన క్రయధనముగా చెల్లించబడ్డాడు. ఆ మాటనే మీరు
మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చదవచ్చు. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదవండి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చేన నేను. కాబట్టి ఆయన దేనికి వచ్చినాడో తెలుసా? అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చినాడు. ఇప్పుడు ఆయన క్రయధనముగా దేన్ని ఇచ్చినాడంటే ఆయన గొర్రె పిల్లల్ని ఇచ్చినాడు. ఈయన నా యొక్క క్రయధనముగా ఏమి ఇచ్చినాడో తెలుసా? తన ప్రాణాన్ని. గొర్రె పిల్లగా వచ్చి ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా అనుగ్రహించినాడు. అంటే క్రయధనము కొరకు ఇవి సరిపోతాయి. ఏవి? గొర్రె పిల్లలు. అందుకనే ఆ ప్రభు నా కొరకు ఎవరిగా చేయబడ్డాడు తెలుసా? క్రయధనం. ఒకటి నా వస్త్రాల కొరకు, ఒకటి దేని కొరకు? వస్త్రముల కొరకు. రెండు దేని కొరకు? నా పక్షముగా ఏం చేయడానికి? క్రయధనము చెల్లించడానికి ఆయన గొర్రెపిల్లగా వచ్చినాడు. గొర్రెపిల్లగా క్రయధనము చెల్లించినాడు. తిరిగి మూడవదిగా గొర్రెపిల్ల దేనికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కనుక మనం చూస్తే, మూడవదిగా గొర్రెపిల్ల దేనికి వినియోగిస్తారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఇది మీ అందరికీ తెలిసిందే. చాలాసార్లు మనము వినియోగించుకున్నటువంటి సందర్భమే. యెషయా ప్రవక్త. ఏ ప్రవక్త? ఒక మనుషుడు ఒక రాజు దగ్గరికి వచ్చాడు. రాజు దగ్గరికి వచ్చి అన్నాడు, రాజు దగ్గరికి వచ్చి, రాజా, మన పట్టణంలో సంగతి జరిగింది రాజా. ఒక ధనవంతుడు ఉన్నాడు రాజా, అక్కడే ఒక దరిద్రుడు ఉన్నాడు రాజా. ధనవంతుడు 100 గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి రాజా. ఈ ధనవంతుని దగ్గరికి మార్గస్థుడు వచ్చాడు రాజా. ఆ మార్గస్థునికి ఆయత్తము చేయటానికి ధనవంతుడు తన దగ్గరున్న 100 గొర్రెలు గుడ్లలో దేన్ని ముట్టుకోకుండా దేన్ని పట్టుకున్నాడు రాజా? దరిద్రుని యొక్క గొర్రెపిల్లను తీసుకొని, ఆ దరిద్రుని యొక్క గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్ల తెలుసా రాజా? అతని కౌగిట్లో పండుకుంటూ, అతని గోరుముద్దలు తింటూ, అతని దగ్గర సంతోషంగా ఉండేటువంటి ఆ గొర్రెపిల్లను తీసుకుని రాజా ఈ గొర్రెపిల్లని ఆ మార్గస్థునికి ఇచ్చేశాడు రాజా. అంటే ఆయన అన్నాడు, ఎవడా నరహంతకుడు, ఎవడా దుర్మార్గుడు, వాడు ఈ పని చేసినందుకు ఆ గొర్రెపిల్లకు ప్రతిగా ఏం చేయాలా? 4 గొర్రెపిల్లల వాళ్ళ వాడు మరణానికి పాత్రుడు అని తీర్పు తీర్చినాడు. ఆ మనుషుడు నీవే అన్నాడు. ఆ మనుషుడవు నీవే అన్నాడు. నాతాను ప్రవక్త యెషయా కాదు, నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడవు నీవే అన్నాడు. ఎప్పుడైతే నీవే ఆ మనుషుడు అని అన్నాడో, ఆ మాట అన్నందుకు దావీదు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్తాను. ఆయత్తము చేయటానికి ఏం తీసుకున్నాడు ఇతను? గొర్రెపిల్ల. ఆయత్తం అంటే ఏంటి? ఆయత్తము అంటే ఇంగ్లీష్ బైబిల్లో డ్రెస్డ్ ల్యాంబ్ అంటే సిద్ధపరిచిన గొర్రెపిల్ల. సిద్ధపరిచిన గొర్రెపిల్ల అంటే, ఉదాహరణకి కోడిగానే ఉంటే మనం తినలేము. దాన్ని ఏం చేయాలి? డ్రెస్సింగ్ చేయాలి. డ్రెస్సింగ్ అంటే ఏంటి? డ్రెస్సింగ్ అంటే వాస్తవంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ భాషలో ఏంటంటే, టించరేసి కట్టుగట్టి తుడిచి చేసేదాన్ని ఏమంటారు వాళ్ళు? డ్రెస్సింగ్ అంటారు. కానీ జంతువుల దగ్గరికి డ్రెస్సింగ్ అని వచ్చేసరికి అర్థం ఏంటంటే, వాటి మీద ఉన్నటువంటి అవన్నీ తొలగించి దాన్ని సిద్ధపరిచి తినటానికి సిద్ధంగా ఉంచిన దాన్ని ఏమంటారు? డ్రెస్ చేసింది అంటారు. డ్రెస్సింగ్ చేసింది అని. ఇప్పుడు అలాగే ఈ గొర్రె పిల్లను వాళ్ళకి ఆయత్తం చేసినాడా ఆ యొక్క మార్గస్థునికి అని చెప్పాడు. అంటే అర్థము ఆహారము కొరకాయ. దేని కొరకాయ? ఆహారము కొరకాయ. ఏమున్నాయో తెలుసా? గొర్రెపిల్ల ఉంది. నా ఆహారం ఎవరు? ఈ లోకములో నేను జీవించటానికి క్షయమైన ఆహారం ఉంది, కానీ నేను నిరంతరము జీవించటానికి అక్షయమైన ఆహారం ఉంది. ఏంటి అక్షయమైన ఆహారం అంటే? నా ప్రభువే నాకు అక్షయమైన ఆహారం. అందుకే అన్నాడు, జీవాహారమును నేనే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏం గలవాడు? నిత్య జీవము గలవాడు. నా శరీరాన్ని తినండి, మీలో మీరు జీవము కలిగిన వారు అవుతారు. కాబట్టి మనకు ఆహారముగా ఉండటానికి గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినాడు. ఒకటి దేని కొరకు వచ్చినాడు? వస్త్రముల కొరకు వచ్చినాడు, దిగంబరత్వాన్ని కప్పడానికి. 2 దేని కొరకు వచ్చినాడు? క్రయధనముగా అర్పించబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. 3వదిగా
దేని కొరకు వచ్చినాడు ఆయన? ఆహారముగా. ఏ ఆహారమో తెలుసా? జీవాహారము కావటానికి గొర్రెపిల్లగా వచ్చినాడు. అందుకనే ఆయన గొర్రెపిల్ల అనే మాట అది ఎంత సబబైనదో వాస్తవమైనదో. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తిరిగి నాలుగవదిగా ఆ గొర్రెపిల్లలో ఉన్న నాలుగవ ఆధిక్యత ఏమిటి అంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం రండి. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ వాస్తవంగా ఈ భక్తుడైన శిష్యుడైనటువంటి పేతురు అంటాడు, మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విమోచించబడినట్లుగా మీరు క్షయ వస్తువుల చేత ఏం చేయబడలేదు? విమోచించబడలేదు. దేని చేత విమోచించబడ్డారు? చెప్పండి ఆ మాట, మీరు చూడకుండా చెప్పండి. అమూల్యమైన రక్తము, అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమును గొర్రె పిల్ల అని ఎందుకన్నాడు అక్కడ? గొర్రె పిల్ల అని ఎందుకన్నాడు అక్కడ? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. దయచేసి పితృపారంపర్యమైన మీ వ్యర్థ నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏం చేయబడ్డారు? దేని చేత విమోచించబడ్డారని చెప్పబడిందో తెలుసా? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరేం చేయబడ్డారు? విమోచించబడ్డారు. కాబట్టి విమోచన కార్యము మనలో జరిగించడానికి రక్తము కావాలి. రక్తము చిందించబడకుండా ఏం కలగదు? పాపక్షమాపణ కలగదు. పాపక్షమాపణ కలగాలి అంటే ఏం చిందించబడాలో తెలుసా? రక్తము చింది. ఆ రక్తము కూడా ఏ రక్తమై ఉండాలో తెలుసా? అమూల్యమైనదై ఉండాలి, నిష్కలంకమైనదై ఉండాలా, నిర్దోషమైనదై ఉండాలా. అంత మాత్రమే కాదు, గొర్రె పిల్ల వంటిదై ఉండాలి. ఇప్పుడు గొర్రె పిల్లలాగా ఎవరినంటావు? ఇదిగో లోక పాపమును మోసుకొని పో గొర్రె పిల్లని ఎవరిని అనగలవు? అంతకంటే ఆయనకంటే ఇంకెవరన్నా అనగలవా? ఎవరైనా సరిపోయిన వాళ్ళు ఉన్నారా? ఆ మాటకి యాప్ట్గా సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఆయన ఒక్కడే. అందుకే ఆ రక్తము ద్వారానే మన పాపములకు ఏం కలిగిందో తెలుసా? విమోచనము. మన పాపములకు ప్రాయశ్చిత్తము, మన పాపములకు పరిహారము, మన పాపములకు దోష నివృత్తి, మన పాపముల యొక్క నివృత్తి ఆ రక్తము ద్వారానే కలిగింది. అందుకనే రక్తము ద్వారా, గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మనకేమొచ్చిందో తెలుసా? విమోచన వచ్చింది. ఏ గొర్రె పిల్లో తెలుసా? ఈ మద్దులగూడెంలో కూడా గొర్రె పిల్లలు ఉన్నాయి. ఈ గొర్రె పిల్లలు కాదు. ఏ గొర్రె పిల్ల? లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల వల్లే మన పాపములకు ఏం కలిగిందో తెలుసా? విమోచనము, విడుదల, పాప ప్రక్షాళన కలిగించబడుతూ వచ్చింది. అందుకనే మన కొరకు ఎవరుగా వచ్చినాడో తెలుసా? గొర్రె పిల్లగా వచ్చినాడు. ఒకటి, వస్త్రముల కొరకు. 2, క్రైదనము కొరకు. 3, ఆహారము కొరకు. 4, విమోచనము కొరకు. మనందరి పాపములకు ప్రాయశ్చిత్తము, విమోచన కలిగించే దాని కొరకే ఆయనే గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చినాడు. 5వదిగా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనిస్తే ఈ గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల? లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరైతే ఈ గొర్రెపిల్లను అంగీకరిస్తారో, ఎవరైతే గొర్రెపిల్ల ద్వారా వస్త్రాలు ధరింపజేసుకున్నారో, గొర్రెపిల్లను ఆహారంగా కలిగి ఉన్నారు, గొర్రెపిల్ల చేత విమోచించబడ్డారు, ఈ గొర్రెపిల్ల చేత క్రైదనము చెల్లించబడి వారి జీవితాల్లో వారు సాగుతున్నారు. 5వదిగా ఆ గొర్రెపిల్ల ఈ భూమి మీద కొరకే కాదు, నిత్యత్వం వరకు. ఎంతవరకు? నిత్యత్వం వరకు ఈ గొర్రెపిల్ల. ఎప్పటిదాకా ఈ గొర్రెపిల్ల? నిత్యత్వం వరకు ఉన్న గొర్రెపిల్ల. నిత్యత్వంలో కూడా ఈ గొర్రెపిల్ల మనకేం చేస్తాడు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. కాబట్టి దేవుడే వారి కన్నుల నుండి ఏం తుడిచివేస్తాడు? ప్రతి బాష్ప బిందువులను ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. కాబట్టి దేవుడే వారి కన్నుల నుండి
ప్రతి భాష వింటూ. అంతేకాదు, ఇక్కడ ఒక మాట రాయబడింది, జీవజల బుగ్గల యొద్దకు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తాడు? ఎవరు నడిపిస్తాడు? ఎవరైతే ఆ రక్తముతో విమోచించబడ్డారో, ఎవరైతే ఆ గొర్రెపిల్ల యొక్క వస్త్రములు ధరించుకున్నారో, ఎవరైతే ఆ రక్తములో తమ వస్త్రములు ఉదుక్కుని తెలుపు చేసుకున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెపిల్లగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహారంగా కలిగి ఉన్నారో, వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? కాపరి ఎవరో తెలుసా? గొర్రెపిల్లే కాపరి. ఆ గొర్రెపిల్లే వారిని ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? జీవజల బుగ్గల యొద్దకు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. జీవజల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు. అందుకే మనం ఒక పాట పాడతాం, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, జీవవృక్షమున చెంత జీవనదిని జేరి, జీవవృక్షమున చెంత జీవనదిని జేరి, హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బల మోసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బల మోసగేను, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. ఈ పాటని చాలా రకరకాలుగా పాడుతున్నారు. విశాఖపట్నం నుండి వెళ్ళిందే ఈ పాట. ఈ పాట యొక్క మీరు ఇందాక దానియేలు అన్న చూస్తున్నాడు, దాంట్లో తెరిచి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ కదా. వాస్తవంగా ఒరిజినల్ సాంగ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఒరిజినల్ సాంగ్లో ఉన్న మాటది. ఎల్లప్పుడూ అనేది వీళ్ళు పెట్టారు, కొత్తగా ప్రింట్ వేసేటప్పుడు హెబ్రోన్ వాళ్ళు ఎల్లప్పుడూ అని పెట్టారు. ఎందుకంటే అక్కడ ఎల్లప్పుడూ ఉంది కాబట్టి, అందుకని ఈ చివరిలో కూడా ఎల్లప్పుడూ అని పెట్టి ఆ విధంగా పాటను క్లోజ్ చేశారు వాళ్ళు. ఇది అలాగూ పాడేటప్పుడు ఏం పాడుతున్నారు తెలుసా? జీవవృక్షం చెంత, ఆ చెంత, ఈ చెంత అంటే మనము కలిపేసుకొని పాడేస్తున్నాం. రాగం యొక్క మాధుర్యాన్ని పోగొట్టేస్తున్నాం. పాట యొక్క మాధుర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? పాటను పాటగా పాడినప్పుడే. ఒకసారి ఎత్తేసి, ఒకసారి పడేసి, ఒకసారి ఇసిరేసి, ఒకసారి కప్పేసి ఇలా చేస్తే అవ్వదు పాట. కాబట్టి చాలా జాగ్రత్తగా పాడుకోవాలి పాట. ఎందుకంటే ఇప్పుడు మా దినాల్లో, మా చిన్నప్పుడు ఈ పాటలు నేర్చుకోవడానికి వెసులుబాటు ఉండేది కాదు. ఒక్కసారే వినాలి, వాళ్ళు వచ్చి పాడినప్పుడు ఒక్కసారే వినేవాళ్ళము, ఆ పాటని యాప్ట్గా తీసుకునేవాళ్ళం. అప్పుడు ఆ పాట వచ్చేసేది. అప్పుడు కాన్వకేషన్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా వెళ్ళి ఆ పాటలు నేర్చుకుని వచ్చేవాళ్ళు, ఇక్కడ పాడేవాళ్ళు. అదే పాటలు ఉన్నాయి, ఆ స్థాయిలు అప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు మనకి మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతో వెసులుబాటు ఉంది. ఏం వెసులుబాటు ఉందంటే లైవ్లో ఉన్నాయి, తర్వాత కావాలంటే మళ్ళీ ఏం చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి. కానీ దరిద్రం ఏంటంటే అందరూ పాడేస్తున్నారు, అందరూ పెట్టేస్తున్నారు. ఎవరు తీసుకోవాలో కూడా ఎవరికి ఏం కావట్లా అర్థం కావట్లేదు. కాబట్టి ఎవరు పాట తీసుకోవాలో కూడా, అందుకనే ఎవరు కరెక్ట్గా పాడుతున్నారు అనే దాని గురించి చూసుకొని వాళ్ళ పాటలు తీసుకుంటే నేర్చుకోవడానికి వీలుగా అవుతాయి. కాబట్టి అలాగూ జీవవృక్షము చెంత జీవనది నీ చేరి హల్లెలూయా హల్లెలూయా అని పాడతాం. అలాంటి ఆ జీవవృక్షము చెంతకు, ఆ జీవ నది దగ్గరికి, ఆ జీవజలాల యొద్దకు మనల్ని నడిపించేది ఎవరో తెలుసా? ఆ గొర్రెపిల్ల. అందుకనే
ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానంగా ఉండేవాడై ఉండి నీ కొరకు నా కొరకు ఎవరుగా వచ్చినాడు తెలుసా? ఎవరుగా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చినాడు. ఆనాడు ఇస్సాకు బదులుగా అర్పించబడిన ఆ పొట్టేలు ఈనాడు నీ పాప ప్రక్షాళన కొరకై నీ కొరకు నా కొరకు ఎవరుగా? గొర్రె పిల్లగా ఆ ప్రభు ఆ కల్వరి శిలువలో బలైపోతూ వచ్చినాడు. అందుకనే మనం అందరము గ్రహింపుతో, ఆత్మతో, సత్యముతో నిజమే నువ్వు గొర్రె పిల్లగా ఎందుకు వచ్చావంటే ఇందుకొరకే, నా కొరకే నువ్వు వచ్చావు. నా జీవితాన్ని ఉద్ధరించడానికి నువ్వు వచ్చావు. నా దిగంబరత్వాన్ని కప్పటానికి వచ్చావు. నిన్ను ఆరాధిస్తున్నా. నేను దిగంబరిగా కనపడి నీ దగ్గర నీవిచ్చిన వస్త్రాలు ధరించి కనపడతాను. అలా నన్ను సిద్ధపరిచావని మనం గ్రహింపుతో ప్రభు సన్నిధిలో ఆరాధిద్దాం. ప్రభు మనకి సహాయపడునుగాక. వాక్యాన్ని ఆధారం చేసుకుని నలుగురు దైవ సేవకులు ప్రభువుని ఆరాధించాల్సింది మనవి చేస్తున్నాం. ప్రారంభించండి.